మొన్న వచ్చినటువంటి లేఖ అయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మావోయిస్టులు సమయాన్ని అడిగిరని చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళకు సమయం ఇస్తే ఆ సమయంలోపు లొంగిపోతామంటారు. అన్న మరికొద్ది క్షణాల్లోనే ఇటు ఏది ఒడిశాకు సంబంధించిన ఛత్తీస్గఢ్కి సంబంధించిన మంత్రులు దానిపైన స్పందిస్తారు. మళ్ళీ వెంటనే ఒక లేఖ వస్తుంది. ఇదంతా కూడా కొంత ఏదో గేమ్ అయితే యాక్షన్ ప్లాన్గా అయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగానే ఈ లేఖ మావోలే రాసిరేమో అని చెప్పేసి సమాచారం వాళ్ళ మధ్యలో ఫోన్ సంభాషణ ఉండదు కాబట్టి వాస్తవమే అనుకొని లొంగిపోయే పరిస్థితులు కావచ్చు, ఇంకా ఇక వేరే డైవర్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక గేమ్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ప్రజలు ఖగారు యుద్ధాన్ని ఆపాలని, బస్తర్లో జరుగుతున్న నర సంహారాన్ని ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని ప్రచార ఆందోళనలు చేస్తుంటే 2024 మే 10 నాడు మీడియాలో తునికాకు కూలీలను పోలీసులు హత్య చేసిన ఘటన అనంతరం బస్తర్లో జరుగుతున్నవన్నీ నిజమైన ఎన్కౌంటర్లని ఈ సంవత్సరం మే